శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు మీ బిడ్డల యొద్దకు వెళుతూ ఉంటుండగా మీ బిడ్డలు మీ మాటల్ని ఆయన విని భద్రం చేసుకునేటటువంటి జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, లేఖనాలకు వెళ్ళి ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు అని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే దైవ గ్రంథంలో దానికి సరైనటువంటి జవాబు లేనప్పటికీ ఉన్నటువంటి ఆధారాలను బట్టి పండితులు, దైవ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పండితులు యోబు గ్రంథాన్ని మోషే గారు రాసి ఉండొచ్చని తెలియజేస్తూ ఉన్నారు. మరొక కారణం కూడా మనం గమనించి చూసినట్లయితే మోషే గారి మామైనటువంటి మిద్యానీయుడైన యిత్రో యొద్ద మోషే గారు మందను మేపుతూ ఉన్నప్పుడు ఆ హోరేబు కొండకు దిగువ భాగమున మరి ఊదు దేశము ఉన్నట్లు చారిత్రక ఆధారాలను బట్టి కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వర్తకులు ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నటువంటి వర్తకులు వారి ద్వారా కొంత సమాచారాన్ని కూడా గ్రహించి ఉండొచ్చని చారిత్రక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ యోబు గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం అన్నటువంటి సత్యాన్ని మొదట మనం గమనించాలి. ఎందుకంటే దైవ గ్రంథంలో ఉన్నటువంటి మరి మనుషులందరూ కూడా యోబంతటి కష్టాలు అనుభవించినటువంటి వారు ఎవరు కూడా లేరని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఓర్పుగా దేవుని తట్టు చూసినటువంటి వ్యక్తిగా యోబును గురించి చెప్పబడుతూ ఉంది. యోబు శ్రమలైన తర్వాత ఆ శ్రమల కాలం పూర్తయిన తర్వాత యోబును రెండంతలుగా దేవుడు దీవించినట్లుగా కూడా లేఖనాలు మాట్లాడుతున్నాయి. బహుగా దీవించను అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. శ్రమలు అందరికీ వస్తాయి, శ్రమలు వస్తాయి, రాకుండా దేవుని బిడ్డలైనంత మాత్రాన శ్రమలు రావని లేదు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఓర్పు కలిగినటువంటి వారంగా ఉండాలన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు శ్రమలు కొన్నిసార్లు మనకు మరి అనేక విషయాలను నేర్పిస్తాయన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమల ద్వారానే మనం శుద్ధీకరించబడుతూ ఉన్నామని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా శ్రమల ద్వారానే దేవుని యొక్క కట్టడలు నేర్చుకుంటూ ఉన్నాం. 119 చెప్పిన 71వ వచనంలో శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క కట్టడలను నేర్చుకుంటూ ఉన్నాం. శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అనేక మంది దైవ జనులను ఆహ్వానించి వారి ద్వారా మరి వాక్యం వింటూ ఉన్నాం. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు దేవుని కట్టడలను బహుగా మరి నేర్చుకుంటామన్నటువంటి సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా శ్రమల ద్వారా ఓర్పు కలిగి ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉన్నామని రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. చాలామందికి లేనిది ఏంటంటే ఓర్పు ఉండదు.
అనేక మందిలో ఓర్పు లేని కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఓర్పుగా దేవుని బిడ్డలు ఎలా ముందుకు వెళ్ళాలో శ్రమల ద్వారానే నేర్చుకుంటామన్నటువంటి సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా శ్రమల ద్వారానే మహిమలో ప్రవేశించగలుగుతూ ఉన్నాం. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితంలో శ్రమలు లేకపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. శ్రమల ద్వారానే నిజమైనటువంటి దేవుని బిడ్డలు శ్రమల గుండనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. శ్రమలను ఎదుర్కొంటూ దేవుని మీద ఆధారపడుతూ వారు ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకంలో తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు దేవుని వైపు చూడాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, అది ఎలాంటి శ్రమ అయినా సరే మరి మన జీవితంలో ప్రవేశించినప్పుడు మొదట దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చేతులు సాచేటటువంటి వారంగా ఉండాలి. యోబు జీవితంలో శ్రమలు వచ్చినాయి, ఆస్తి అంతా పోయింది, మరి బిడ్డలు పోయినారు, అంతా కూడా పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినప్పటికీ యోబు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డట్లు ఈ మాటను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం కూడా దేవుని మీద ఆధారపడేటటువంటి వారంగా ఉండాలి. అయితే శ్రమలు ప్రభు అలాగే ఉంచదు. ఏదో ఒక దినాన ఆ శ్రమల నుంచి మనలను విడిపిస్తాడన్నటువంటి సత్యాన్ని కూడా మనము నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ శ్రమల నుంచి విడిపిస్తాడు, ఆ కష్టాల నుంచి, బాధల నుంచి మనల్ని విడిపిస్తాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే శ్రమలు పూర్తయిన తర్వాత యోబును బహుగా దీవించెను, రెండంతలుగా దీవించినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకని దీవించినాడు ప్రభు? శ్రమల తర్వాత యోబుని అంతగా దీవించడానికి యోబులో ఉన్న మంచి లక్షణాలు ఏంటి అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు యథార్థవంతుడు అని రాయబడింది. 4వ అధ్యాయం 6వ వచనంలో యథార్థవంతుడని రాస్తూ ఉన్నాడు. యథార్థత కలిగినటువంటి వాడు యోబు. లోపల ఉంచుకొని పైకి ఇంకొక విధంగా ప్రవర్తించేటటువంటి వాడు కాదు. చాలామంది నేటి దినాన యథార్థత లేనటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. లోపల మరొక ఉద్దేశం ఉంచుకుని పైకి మరొక విధంగా మాట్లాడేటటువంటి వారుగా, ప్రవర్తించేటటువంటి వారుగా నేటి దినాల్లో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. యథార్థత లేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి యోబు అలాంటి వ్యక్తి కాదు. యోబు యథార్థవంతుడు అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మన ప్రభువు కూడా యథార్థవంతుడైనటువంటి దేవుడు. 92వ కీర్తన 14వ వచనంలో ఆయన యథార్థవంతుడైనటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి మనం కూడా దేవుని ఎదుట యథార్థవంతులమై ఉండాలి. యథార్థవంతులమై ఉండాలని ద్వితీయోపదేశకాండం 18-13వ వచనము మాట్లాడుతూ ఉన్నాయి. యథార్థత కలిగి ఏం చేయాలి మనము అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుని కట్టడలను అనుసరించాలి. యథార్థత కలిగి దేవుని కట్టడలను అనుసరించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. న్యాయముగా ప్రవర్తించేటటువంటి వారంగా ఉండాలి. న్యాయాన్ని అనుసరించాలి. దేవుని కట్టడలను అనుసరించాలి. న్యాయాన్ని అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. దేవుని బిడ్డలు అన్యాయస్తులుగా ఉండకూడదు, అక్రమస్తులుగా ఉండకూడదనే లేఖనాలు మాట్లాడుతున్నాయి. నువ్వు అక్రమం చేస్తూ అన్యాయం చేస్తూనే దేవుడు బిడ్డల్ని చెప్పుకోవటము ఏమాత్రం సమంజసంగా ఉండదని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి న్యాయముగా ప్రవర్తించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా మన క్రియలను చక్కబరుచుకునేటటువంటి వారంగా ఉండాలి. మన క్రియలను చక్కబరుచుకునేటటువంటి వారంగా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మన క్రియలు మరి దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి, వాక్యానుసారమైనవిగా ఉండాలని లేఖనాలు బట్టి మనం నేర్చుకుని యథార్థవంతులమై మన క్రియలు చక్కబరుచుకునేటటువంటి వారంగా ఉండాలి. నీతిని అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. సామెతలు 15:2 వచనంలో నీతిని అనుసరించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా యథార్థవంతులకు ఎలాంటి మేలులు ఉన్నాయి లేఖనాల్లో, దేవుడు ఎలాంటి మేలులు ఉన్నాయని చెప్తున్నాడు అని ఒకవేళ మరొక ప్రశ్న కూడా మనం వేసుకుంటే,
112 కీర్తన 4వ వచనంలో వారికి చీకటిలో వెలుగు పుట్టును అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఈ చీకటి మన జీవితాల్లో ఉన్నటువంటి అనేక శ్రమలకు సాదృశ్యంగా ఉందన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి అనేక శ్రమలలో కష్టాల్లో ఉన్నప్పుడు తప్పించుకునేటటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకని వారికి చీకటిలో వెలుగు పుట్టును అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని సన్నిధిలో వారు నిందారహితులుగా ఉంటారు. యథార్థవంతులు దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుడు వారికి తోడై ఉంటాడు. యథార్థవంతులకు దేవుడు తోడై ఉంటాడు. అన్ని సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు వారికి తోడుగా ఉంటాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నేటి దినాల్లో ప్రభు మనకు తోడుగా ఉండాలి. ప్రమాదకరమైనటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. ఏ ప్రక్క చూసినా ప్రమాదాలే. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి ఎవరు తప్పిస్తారంటే ప్రభు తప్పిస్తాడు. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉండాలన్న సత్యాన్ని మనం జ్ఞాపకంలో తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. ఇంకా యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు లేఖనాలు మాట్లాడుతున్నాయి. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. నీ జీవితానికి, నీ కుటుంబానికి, బిడ్డలకి ఏదైతే మేలయ్యిందో ఆ మేలును దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడన్నటువంటి సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా వారికి దేవుడు న్యాయము తీర్చున్నాడు. యథార్థవంతులకు న్యాయము తీర్చేటటువంటి దేవుడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా యథార్థవంతులు దేవుని ముఖదర్శనము చేసెదరు. ప్రభువును చూస్తారంటే యథార్థవంతులు ప్రభువును చూసేటటువంటి వారుగా ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా యథార్థవంతులు ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలుగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే యథార్థవంతులమై ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే యథార్థత కలిగినటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. యోబులో ఉన్న మొదటి మంచి లక్షణము యథార్థవంతుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. రెండోది యోబు న్యాయవంతుడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. న్యాయాన్ని అనుసరించేటటువంటి వాడు యోబు. న్యాయాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అన్యాయస్తుడు కాదు. చాలామంది అన్యాయంగా నడుచుకుంటూ ఉన్నాం, అక్రమంగా మాట్లాడుతూ ఉంటారు కదా, అక్రమంగా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు అయినటువంటి వారు ఆ విధంగా చేయకూడదనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. న్యాయంగా నడుచుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాము. అన్యాయస్థులంగా ఉండకూడదు. అన్యాయస్థులంగా ఉన్నట్లయితే దేవుని శిక్ష మన మీదకి వస్తుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్త బానిసత్వాన్ని నుంచి విడిపించబడినప్పటికీ కూడా వారు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా నడుచుకోకుండా, న్యాయాన్ని అనుసరించకుండా అన్యాయస్తులుగా ఉన్న కారణాన్ని బట్టి మరలా వారిని 70 సంవత్సరాల చెరకు అప్పగించవలసి వచ్చిందన్నటువంటి సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దావీదు కూడా అన్యాయంగా ప్రవర్తించినప్పుడు, ఉరియా భార్య విషయంలో అన్యాయంగా ప్రవర్తించినప్పుడు దావీదు కూడా శిక్ష తప్పించుకోలేదన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన న్యాయమైనటువంటి దేవుడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్యాయాన్ని ఏమాత్రము సహించనటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము అన్యాయస్థులంగా ఉండకూడదనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా మనము ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, మీ పాటలు నాకు అక్కర్లేదు, మీ సంగీతాలు నాకు అవసరం లేదు కానీ నీళ్లు పారినట్లు న్యాయమును జరిగించండి. నీళ్లు పారినట్లు న్యాయమును జరిగించమని ప్రభు చెప్తున్నారు. న్యాయంగా నడుచుకోండి. ప్రతి విషయంలో అన్యాయస్తులు కాక న్యాయాన్ని అనుసరించేటటువంటి వారుగా ఉండండి లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అన్యాయస్తులు ఎలా ఉంటారంటే వారిలో దేవుని భయము కొంచెం కూడా ఉండదు. అన్యాయం చేసేటటువంటి వారి విషయంలో వాక్యానికి భయపడరు, దేవునికి భయపడరు, ఇంకా మరి దైవ సేవకులకు భయపడరు, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా భయపడరు. కాబట్టి అన్యాయం చేసేటటువంటి వాడు తన అన్యాయమైనటువంటి జీవితంలో కూరుకున్నప్పుడు న్యాయంగా ఆలోచన చేసేటటువంటి పరిస్థితులే ఉండవు.
కనుక దేవుని భయం ఉండదు, అసూయ ద్వేషం కలిగి ఉంటారు, కీడు చేసేటటువంటి మనసు కలిగి ఉంటారు. అన్యాయంగా ప్రవర్తించేటటువంటి వారు కీడు చేసేటటువంటి మనస్సు కలిగి ఉంటారని, నిరపరాధుల మీద నింద మోపేటటువంటి వారుగా ఉంటారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము న్యాయంగా నడుచుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. యోబు రెండోది న్యాయవంతుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మూడో విషయాన్ని మనం గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. యోబును దేవుడు బహుగా దీవించటానికి లేక రెండంతలుగా దీవించటానికి మూడో కారణము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యము, ప్రతి ఒక్కరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి. నేటి దినాన భయం లేని భక్తి కనిపిస్తుంది. భయం లేకుండా పోయింది. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు కదా. భయం లేనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు, తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు, ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడుస్తాడు. దేవుని భయం లేనటువంటి వ్యక్తి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. భయభక్తులు కలిగి ఆయనను సేవించండి. లేఖనాలు చెప్పేటటువంటి మాట 2వ కీర్తన 11వ వచనంలో భయభక్తులు కలిగి దేవుని సేవించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. భయభక్తులు కలిగి నిష్కపటులై ఉండండి. భయభక్తులు కలిగి కపటం లేనటువంటి వారుగా ఆయన సన్నిధిలో కనపడండి లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా భయభక్తులు కలిగి దేవుని అనుసరించండి. కీర్తన 5:7 భయభక్తులు కలిగి దేవుని అనుసరించండి. భయం లేకుండా, భక్తి లేకుండా దేవుని అనుసరించలేవన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేటటువంటి వారుగా ఉండాలి. భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనాన్ని దగ్గరకు రానిది కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అలాంటి బిడ్డలు చెడుతనం జోలికి పోరు. చెడ్డ చేసేటటువంటి వారుగా ఉండరు. ఇంకా చెడ్డ మాటలు మాట్లాడు, చెడు ఆలోచనలు చేయరు. మంచి చేసేటటువంటి వారుగా ఉంటారు. మంచి ఆలోచనలు చేస్తారు. మంచి మార్గంలో నడిచేటటువంటి వారుగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంది. మీకును మీ సంతతికిని క్షేమము కలుగునట్లుగా, ఎందుకంట మీకును మీ సంతతికిని క్షేమము కలుగునట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందని లేఖనాలు మాట్లాడుతున్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము, మన కుటుంబము, మన బిడ్డలు క్షేమంగా ఉంటారన్న సత్యాన్ని మనం జ్ఞాపకంలో తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏ విషయంలో భయభక్తులు కలిగి ఉండాలి అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే ఆజ్ఞల విషయంలో, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటటువంటి విషయంలో, ఆలయానికి వచ్చేటటువంటి విషయంలో, వాక్యం చదివేటటువంటి విషయంలో, ఇంకా దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో, వాక్యానికి లోబడేటటువంటి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎప్పటి వరకు? జీవితకాలం అంతా కదా. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 30వ వచనంలో జీవితకాలం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ప్రభువుని మరి ఎరిగిన తర్వాత, వాక్యాన్ని ఎరిగిన తర్వాత, ప్రభు మార్గంలో మరి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదించబడతావు. నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు బహుగా ఆశీర్వదించబడతారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువు నీ కోరిక నెరవేరుస్తాడు. 145 కీర్తన 19వ వచనంలో ప్రభువు నీ కోరిక నెరవేరుస్తాడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలాంటి కోరిక కలిగి ఉన్నావు? బిడ్డల ఎడల, కుటుంబం ఎడల ఎలాంటి కోరికలు నీ హృదయంలో ఉన్నాయి? అవన్నీ కూడా నెరవేరుస్తాడనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను.
ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలు నీకు కాపుదలుగా ఉంటారని 34వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఆయన దూతలు నేను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు బహుగా దీవించబడతానికి, మరి తన శ్రమల కాలం తరువాత యోబు రెండంతలుగా దీవించబడటానికి మూడో కారణము, యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే, చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడింది యోబుని గురించి. చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తి. కాబట్టి చెడ్డతనము, చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు యోబు జీవితంలో లేవని మనము నేర్చుకోవాలి. అవేవి కూడా లేవు. నేటి దినాన చెడు ఆలోచనలు, చెడు తలంపులు కదా. కాబట్టి ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడ్డ పనులు మానుకునేటటువంటి వారంగా ఉండాలి. నువ్వు చెడు చేస్తే దేవుడు నీకు కూడా చెడే చేస్తాడు, మంచిది. ఇతరుల ఎడల నీవు చెడుగా ప్రవర్తించినట్లయితే దేవుడు కూడా మంచి చేస్తాడని అనుకోకూడదు. నీవేమో చెడ్డ పనులు చేస్తూ, చెడు ఆలోచనలు చేస్తూ, దేవా నా కుటుంబానికి మంచి చేయమని అడగడంలో ఏమాత్రమో అర్థం లేదని నీకు తెలియజేస్తూ ఉన్నాను. యోబు చెడుతనమును విసర్జించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా, మంచి చేసేటటువంటి వ్యక్తిగా, ఇతరులకు మేలు చేసేటటువంటి వ్యక్తిగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యోబు మేలు చేసేటటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు, చెడు చేసేటటువంటి వ్యక్తిగా కాదు. అందుకనే మేలు చేయుటలో విసుకవద్దు అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. 2 దశలోనిక 3వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తే మేలు చేయుటలో విసుకవద్దు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇతరులకు మేలు చేసేటటువంటి వారంగా ఉండాలి, కీడు చేసేటటువంటి వారంగా మనం ఉండకూడదని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటున్నాం. మేలు చేయుట యందు ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎందుకని మేలు చేయవాడు దేవుని సంబంధని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మంచి చేసేటటువంటి వారంగా ఉండాలి. ఇతరులకు కీడు చేసేటటువంటి వారంగా ఉండకూడదు, చెడు చేసేటటువంటి వారంగా ఉండకూడదు. అవతల వ్యక్తులు మరి నాశనమైపోవాలని కోరుకునేటటువంటి వారంగా ఉండకూడదు. వారు కూడా బాగుండాలి, వారు కూడా మంచిగా జీవించాలి. సాధ్యమైతే వారికి కూడా మంచి చేసేటటువంటి వారంగా ఉండాలి, కానీ మరి చెడు చేసేటటువంటి వారంగా మనం ఉండకూడదనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నువ్వు మంచి చేసినట్లయితే దేవుడు నీ కుటుంబానికి మంచే చేస్తాడని నీకు తెలియజేస్తున్నాను. నీ కుటుంబానికి, నీకును, నీ బిడ్డలకును, నీ బిడ్డల జీవితాల్లో దేవుడు మంచి చేసేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి యోబు ఆశీర్వదించబడటానికి, రెండంతలుగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మొదటి కారణము మనం చూసినప్పుడు, మొదటి కారణాన్ని గమనిస్తే యోబు యథార్థవంతుడని నేర్చుకున్నాం. యోబు యథార్థవంతుడు అయ్యున్నాడు. మనం కూడా యథార్థత కలిగి దేవుని మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, న్యాయవంతుడని మనం నేర్చుకుంటూ ఉన్నాము. న్యాయాన్ని అనుసరించేటటువంటి వాడు యోబు. మనం కూడా న్యాయాన్ని అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. అన్యాయస్తులుగా, అక్రమస్తులుగా ఉండకూడదనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మూడోది, దేవుని యందు భయభక్తులు గలవాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మనం కూడా భయభక్తులు కలిగి ఉండాలి. భయం లేకుండా, భక్తి లేకుండా, దేవా నాకు మంచిది, నా కుటుంబానికి మంచిది, నా బిడ్డలకు మేలు చేయి, నా బిడ్డలు బాగా చదువుకోవాలంటంలో అర్థం ఉండదు. కాబట్టి దేవుని యందు
భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి. నాలుగోది, చెడుతనమును విసర్జించిన వాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. చెడుతనాన్ని విసర్జించేటటువంటి వారంగా, విడిచిపెట్టేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. నువ్వు చెడు చేసినట్లయితే ఇతరులకు, మనకు మంచి జరగదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మంచి చేస్తేనే దేవుడు మన కుటుంబాలకు కూడా మంచి చేస్తాడని మనం నేర్చుకోవాలి. కాబట్టి యోబు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడును, చెడుతనమును విసర్జించిన వాడును. 4 మంచి క్వాలిఫికేషన్స్ యోబులో కనిపిస్తున్నాయి. యోబు బహుగా దీవించబడటానికి, లేక రెండంతలుగా దీవించబడటానికి ఈ 4 కారణాలుగా కనిపిస్తున్నాయి. దేవుడు మనల్ని కూడా దీవించాలంటే, బహుగా దీవించాలంటే, బహుగా దీవించి మన కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదించాలంటే మనం కూడా యథార్థవంతులంగా ఉండాలి, న్యాయాన్ని అనుసరించేటటువంటి వారంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి, చెడుతనమును విసర్జించినటువంటి వారంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. దేవుడు అప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని, మనలను, మన కుటుంబాలను, బిడ్డలను బహుగా దీవిస్తాడని మీకు తెలియజేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. అతి కృప దేవుడు మన దయచేయాలని కోరుకుంటున్నాను. ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన, మీ బిడ్డలు ఏ కారణాన్ని బట్టి మీ వైపు చూస్తూ ఉన్నారు, ఏ కారణాన్ని బట్టి నాయన కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు, ఏ కారణాన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నారు, మీరు ఎదుగున్నారు ప్రభా. మీ దయగల హస్తాన్ని చాపండి. మీ బిడ్డలకు సహాయం చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, అలాగే వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, వివాహమై నాయన మరి సంతానం లేనటువంటి బిడ్డలు మీ వైపు చూస్తూ నాయన దుఃఖిస్తూ ఉన్నారు. ఇంకా ఆర్థిక సమస్యల్లో చిక్కిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు, కుటుంబంలో నెమ్మది లేనటువంటి బిడ్డలు ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి, మీ బిడ్డల మీ కనికరం చూపని, మీ బిడ్డల కుటుంబాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించి, మీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి, మీ బిడ్డల కుటుంబాలకు కావలసిన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.